ఉత్తరేణు దాని పేరు. ఉత్తరేణి కాదు, ఉత్తరేణు. ఆ రేణు అనేది చాలా రకాలుగా ఉపయోగించారు దాన్ని. మంత్రశాస్త్రంలో ఉపయోగించారు. దాని గింజలు పరమాన్నం వండుకు తింటే ఒక వారం రోజులు నెల్లాళ్ళ దాకా ఆకలి ఉండదని. ఆకలి చచ్చిపోద్ది ఆ మనిషికి, కానీ నీరసం ఉండదు. ఉత్తరేణి గింజలతో పరమాన్నం చేసుకు తిని నెలల తరబడి ఋషీశ్వరులు చేశారని. రాముడు కూడా వనవాస కాలంలో తిన్నారని చెప్పబడింది. అది రామమూలిక అని చెప్పబడింది. దానికి కొన్ని కొన్ని శక్తులు ఉన్నాయి. అలాంటి శక్తులు అంటే అది మనం ఏదైనా మంత్రం మనకి ఫలింపుకు రావట్లేదు ఒక వ్యక్తి కంటే, ఆ ఉత్తరేణి వేరే ఉంది. పెద్ద ఉత్తరేణి అని అంటారు దాన్ని. ఆ చెట్టు అవుతుంది, 5-6 అడుగులు చెట్టు అవుతుంది. దానికి త్రిశూల ఆకారంగా వస్తుంది. అది మేము చూసాం. అదే పనిచేసింది, మామూలు ఉత్తరేణి పనిచేయలేదు. ఎర్ర ఉత్తరేణి సాధనకరణీయగు అని ఆయన కూడా చెప్పాడు. ఆ ఎర్ర ఉత్తరేణి తీసుకొచ్చి దాని వేరు తీసుకొచ్చి మనం దగ్గర పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ మంత్రం మనకి సిద్ధి అవుతుంది. మంత్రసిద్ధి కోసం, తంత్రసిద్ధి కోసం, యంత్రసిద్ధి కోసం ఆ మూలికను వాడచ్చు. అంతేకాదు ఇంటికి పట్టుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుని ఒక చోట పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తే సర్వకార్యాలు సిద్ధి అవుతాయి. అందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు.